పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఏపీలో వివాదం అంతకంతకు ముదురుతోంది. ఎక్కడా లేని నిబంధనలు ఇక్కడే ఎందుకని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఈసీ సడలింపులపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో వైసీపీ నేతలున్నారు. అయితే వైసీపీ అభ్యంతరాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు అన్నారు బాబు. అందుకే ఈసీ పోలీసులపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. కౌంటింగ్ రోజు టీడీపీ ఏజెంట్లు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు బాబు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మా ప్రతినిధి ఎంపీ రావు దీనిపై మరింత సమాచారం అందిస్తారు. రావు, ఈ పోస్టల్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి వైసీపీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏంటి? పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ ఇచ్చినటువంటి వినతి పత్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనలు మార్చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో ఉన్నటువంటి డిక్లరేషన్ ఫామ్ మీద గెజిటెడ్ అధికారి సంతకంతో పాటుగా సీల్ వేసి ఉండాలి. ఒకవేళ సీల్ లేకపోయినప్పటికీ కూడా, అంటే ఆ అధికారి యొక్క హోదాను తెలిపేటటువంటి స్టాంప్ లేకపోయినప్పటికీ కూడా చేతిరాతతోనైనా కనీసం అతని యొక్క హోదా వివరాలు రాసి ఉండాలి. కానీ ఏపీ సీఏ ఇచ్చినటువంటి కొత్త నిబంధనల ప్రకారము గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుంది, స్టాంప్ కానీ అతని యొక్క వివరాలు లేకపోయినా కూడా పర్వాలేదని చెప్పేసి సీఈఓ ఆదేశాలు ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ఎందుకు ఈ వెసులుబాటు కల్పించారనేది వైసీపీ వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరము. దీన్ని మరోసారి పునఃపరిశీలించాలంటూ కూడా వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వినతి పత్రాన్ని అందించారు. మెయిల్ ద్వారా ఆయన రిక్వెస్ట్ని కూడా పంపించారు. అయితే టీడీపీ మాత్రం వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న చంద్రబాబు అమెరికా విదేశీ పర్యటన నుంచి ముగించుకుని వచ్చిన తర్వాత ముఖ్య నేతలతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ముఖ్య నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. కౌంటింగ్ ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ పోస్టల్ బ్యాలెట్ మీద లేనిపోని ఆరోపణలన్నీ కూడా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక గందరగోళానికి పాల్పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పోస్టల్ ఓటింగ్ కౌంటింగ్ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దు అంటూ కూడా చంద్రబాబు కీలక నేతలకు సూచన చేసినటువంటి పరిస్థితి. రేపు దీనికి సంబంధించి అమరావతిలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతోటి చంద్రబాబు వర్క్షాప్ పెడుతున్నారు. కౌంటింగ్ రోజున తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఓవైపు వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తుంది, టీడీపీ కూడా సమావేశం నిర్వహిస్తుంది. ఎవరు కూడా వెనక్కి తగ్గే ఆలోచనలు లేరు. మరోవైపు వైసీపీ మాత్రం సీఈఓ ఇచ్చినటువంటి నిబంధనల మీద ఈ రోజు లేదా రేపు హైకోర్టుకు వెళ్లే యోచనలో కూడా ఉంది. దీంతో రోజు రోజుకి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వివాదం ముదురుతుందని చెప్పుకోవచ్చు. రైట్ ఎంపీ రావు, థాంక్యూ.